గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో మనం మూడు కేస్ స్టడీస్ చూసాం కదా. సో అలానే ఈ రోజు కూడా మనం ఇంకొక కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం. అండ్ మోర్ ఓవర్ మీరు చాలా మంది క్లాసెస్ అటెండ్ అవ్వట్లేదు. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ లాస్ట్ మనం కేస్ స్టడీ వచ్చేసరికి మార్కెటింగ్ క్యాంపెయిన్స్ రన్ బట్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ అనేది రాలేదు కదా, దాని గురించి మనం ఒక కేస్ స్టడీ చేసాము. సో అలానే ఈ రోజు మనం ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ ఆర్ రైజింగ్ బట్ నో వన్ నోటీసెస్ ఎర్లీ అనే ఒక కేస్ స్టడీ గురించి చూద్దాం. అలా రిమైనింగ్ కేసెస్ చూద్దాం అమ్మా. సో ఫస్ట్ అసలు ఇక్కడ బిజినెస్ సినారియో చూసుకుంటే, ఏ కంపెనీ బైస్ రా మెటీరియల్స్ ఫ్రమ్ మల్టిపుల్ సప్లయర్స్. అంటే ఏంటి, ఒక కంపెనీ అనేది రా మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ ని చాలా మల్టిపుల్ సప్లయర్స్ అంటే ఒకటే ప్రోడక్ట్ ని ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి పర్చేస్ చేయడం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ బిజినెస్ సినారియో చూసుకుంటే ఆ, మల్టి ఒక కంపెనీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా బై యూజింగ్ మల్టిపుల్ క్లయింట్స్. సో ఐటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, కన్సల్టింగ్, బిజినెస్ డెవలప్మెంట్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ ప్రాజెక్ట్ కి ఒకటి ఉంటుంది. ఏంటది, స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్, బడ్జెట్, రిసోర్సెస్ అవన్నీ చూసుకోవాలి. రిసోర్సెస్ లో ఏముంటాయి, ఎంప్లాయీస్, మెటీరియల్స్, ఇవన్నీ కూడా. అట్లనే బడ్జెట్ అనేసరికి మనం తెలిసిందే. సో ఇవన్నీ ప్లాన్ చేసుకుని మనం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే, ఆ అసలు ఇక్కడ కంపెనీ ఫస్ట్ ఏం ట్రాక్ చేస్తుంది అంటే, బడ్జెట్ ఎంత ఉంది, ప్రాజెక్ట్ షెడ్యూల్స్, మైల్ స్టోన్స్, డెలివరీ డేట్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనమ్మా. సో ఇక్కడ బిజినెస్ ప్రాబ్లం చూసుకుంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 సెకండ్ మా. సో మోస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇన్ టైమ్ లో డెలివర్డ్ అయిపోతాయి. సో ఇక్కడ బిజినెస్ ప్రాబ్లం చూసుకుంటే, ప్రాజెక్ట్స్ అనేవి ఆన్ టైమ్ లో డెలివర్డ్ అవుతాయి కానీ మనకి తెలీదు. అంటే వాళ్ళు మేకింగ్ మనీయా లూజింగ్ మనీ అనేది తెలీదు. అంటే ప్రాజెక్ట్స్ అనేవి ఇన్ టైమ్ లో వెళ్ళిపోతాయి కానీ అవి డెలివర్డ్ అవుతాయో లేదో, లేకపోతే మనకి లాస్ వస్తుందా అది అనేది వాళ్ళు ట్రాక్ చేయలేరు అనమాట. సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఇక్కడ చూడండి, ప్రొక్యూర్మెంట్ టీమ్ ఆర్ సప్లయర్స్ క్వైట్లీ ఇంక్రీజింగ్ ప్రైసెస్ ఓవర్ టైమ్ అని. అంటే ప్రాజెక్ట్ స్టేటస్ ఆన్ టైం ఉందా, డిలేడ్ అయిందా, కంప్లీషన్ పర్సంటేజ్. అసలు ఇక్కడ రిపోర్ట్స్ ఏం చూపించవు అంటే యాక్చువల్ గా అసలు కాస్ట్ ఎంత స్పెండ్ చేశారు, కంపారిజన్ ఏంటి బడ్జెట్ తో, ప్రాఫిటా లాసా అలా. అంటే టైం అంటే లైక్ ఫాస్ట్ గా అయిపోయినంత మాత్రాన అవి ప్రాజెక్ట్ మనకి ప్రాఫిట్ వచ్చింది అని అసలు కాదు యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినప్పుడు అది మనకి ప్రాఫిట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అక్కడ నో లాస్, ఈక్వల్ ఉంటుంది. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇక్కడ రిపోర్ట్స్ ఏం చూపిస్తాయి అంటే, ప్రస్తుతం ఉన్న ఫేజ్ మాత్రమే, అంటే ఇప్పుడున్న పర్చేసింగ్ రేట్, ప్రైస్ ఇవన్నీ మాత్రమే చూపిస్తుంది కానీ ప్రైస్ ట్రెండ్స్ అవి చూపించదు అనమాట. ఓకేనా అమ్మా. సో ఇక్కడ ఏమవుతుందంటే, ప్రాజెక్ట్ అనేది ఆన్ టైం ఉండకపోవచ్చు, లేదా ఓవర్ బడ్జెట్ ఉండొచ్చు, లేదా లాస్ మేకింగ్ కూడా అవ్వచ్చు. ఓకే. సో అసలు ప్రాబ్లం ఎందుకు అంత ఓవర్లుక్డ్ అయిందంటే, పర్చేస్ రిపోర్ట్స్ ఎగ్జిస్ట్ కానీ నో ట్రెండ్ అనాలిసిస్ రిక్వైర్మెంట్ డిఫైన్డ్ అని. అంటే ప్రాజెక్ట్ ట్రాకింగ్ రిపోర్ట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి కానీ ఫినాన్షియల్ రిపోర్ట్స్ అవి సెపరేట్ గా ఎగ్జిస్ట్ అవ్వలేదు అనమాట. సో ఏం మిస్ అవుతుంది అంటే, ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటే ప్రాజెక్ట్స్ కి మధ్యలో ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్ డేటా, కాస్ట్ డేటా ఇవి, అది మిస్ అవ్వడం. లేకపోతే టిపికల్ ఐటీ రెస్పాన్సెస్ ఉంటాయి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్, ఇలాంటివి. సో ఇక్కడ రియల్ ప్రాబ్లం ఎలా ఉంది అంటే, బిజినెస్ అనేది అసలు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ప్రాఫిటబుల్ కాదా,
అనేది మాత్రం మనకి తెలీదనమాట. సో, బేసిక్‌గా మనం ఏం ఎలా ఫోకస్ చేస్తాం? ఆన్ డెలివరీ అయిందా లేదా అని చూస్తాం కానీ, మనీ ఎంత అయింది అని మోస్ట్‌లీ నోబడీ నోటీసెస్. కానీ అది నార్మల్ డైలీ లైఫ్ సినారియోస్‌లో అంత ఎఫెక్ట్ అవ్వదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ దే ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్ ఆన్ సింగిల్ ప్రాజెక్ట్ కదా! ల్యాక్ ఆఫ్ టైమ్ అండ్ మ్యాన్ పవర్ అంతా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆబ్వియస్‌లీ అది లాస్ అవుతుంది. వెన్ దే డోంట్ అబ్జర్వ్ ఆర్ నోటీస్ ద ప్రైస్ ట్రెండ్ అనాలిసిస్ చేయకపోతే. ఓకేనా అమ్మా? సో, ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ అనేది ఆపరేషనల్లీ సక్సెస్ అవ్వచ్చేమో కానీ ఫినాన్షియల్లీ ఫెయిల్ అయిపోతుంది. వెన్ దే డోంట్ నో ప్రాపర్ ట్రెండ్ అనాలిసిస్. మంచిగా. సో, ఇక్కడ మనం స్ట్రక్చర్ చూసుకుందాం. స్ట్రక్చర్ సొల్యూషన్‌లో ఇక్కడ ఏంటి అంటే మనం లైక్ మనకి స్ట్రక్చర్ సొల్యూషన్ ఎట్లా కావాలి అంటే, మనం కంపెనీ నీడ్స్‌ని సాల్వ్ చేసేటందుకు కావాలి కదా! సో, అంటే బడ్జెట్ విజిబిలిటీ కానీ, లేకపోతే యాక్చువల్ కాస్ట్ కానీ, లేకపోతే ఎర్లీ వార్నింగ్స్, బడ్జెట్ ఓవర్‌గా రన్ అయిపోవడం. అంటే అనుకున్న అమౌంట్ బడ్జెట్ కంటే ఇంకా ఎక్స్‌ట్రా బడ్జెట్ రన్ చేయడం. అలా. సో, అలానే దీనికేం రిక్వైర్ అంటే బీఆర్‌డీ. సో, అంటే బిజినెస్‌కి ఏం కావాలో బీఆర్‌డీనే గదా చెప్తుంది. సో, అలా అన్నమాట. అట్లనే ఎఫ్ఎస్ అంటే రిపోర్ట్స్ అనేవి ఎలా కనిపియాలి మనకి, లేదా రిపోర్ట్స్ మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే బిజినెస్ నుంచి ఫంక్షనల్ స్పెసిఫికేషన్స్‌కి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకా టీఎస్ అంటే కాలిక్యులేషన్స్ ఎలా జరుగుతాయి అవన్నీ తెలిసిందే కదమ్మా మనకి. సో, అలా అన్నమాట. అంటే కాలిక్యులేషన్స్ ఎలా జరగాలి, ఏంటి అవన్నీ చేయాలన్నమాట. అలానే సో, ఇక్కడ మనం బీఆర్‌డీ ఏంటో చూద్దాం ఫస్ట్. సో, బీఆర్‌డీ అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో, బీఆర్‌డీ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఏంటి అంటే, ఇది బిజినెస్ క్వెషన్స్‌ని క్యాప్చర్ చేసుకొని కేపీఐస్ అంటే కేపీఐస్‌ని డిఫైన్ చేయడం అన్నమాట. కీ ఇంటిగ్రేటెడ్ కీ ప్రాసెస్. సో, అలానే థ్రెషోల్డ్స్‌ని డిఫైన్ చేయడం ఇవన్నిటిలో యూజ్ అవుతుందన్నమాట. 1 సెకండ్ మా. అలానే ఇంకా ఏంటంటే, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేవి హ్మ్, బిజినెస్ క్వెషన్స్‌ని క్యాప్చర్ చేయడానికి ఈట్లికి యూజ్ అవుతుంది. బేసిక్‌గా చెప్పాలి అంటే, ఒక కంపెనీకి సంబంధించిన ప్రాబ్లమ్‌ని డిఫైన్ చేయడానికి వీటికి యూజ్ చేస్తారన్నమాట. సో, ఇక్కడేంటంటే ఆహ్, మనకి బిజినెస్ క్వెషన్స్ చూసుకుంటే విచ్ సప్లయర్స్ ఇంక్రీస్డ్ ప్రైజెస్ అనుంది. అంటే వాళ్ళు ఒక 10,00,000 బడ్జెట్ ప్లాన్ చేసుకున్నప్పుడు, అది యాక్చువల్‌గా 13,00,000 అయినప్పుడు బిజినెస్‌కి తెలియాలి కదా! ఓవర్ రన్స్ అనేవి ఎందుకు అయినియి ప్రాజెక్ట్ క్లోజర్ తర్వాత. అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత తెలిస్తే ఏం ఉపయోగం? అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా! దే విల్ గెట్ ఎ లాస్ ఆఫ్ 3,00,000 ఎక్స్‌ట్రా. సో, అదే ప్రాజెక్ట్ రన్ అవుతున్నప్పుడు తెలిసిందనుకోండి, వాళ్ళు బడ్జెట్‌ని సెట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారన్నమాట. అలానే కేపీఐస్ చూసుకుంటే ప్రైస్ వేరియన్స్ అండ్ యావరేజ్ ప్రైస్ పర్ పీరియడ్. సో, ప్లాన్డ్ కాస్ట్ ఎంతుంటది? ప్రాజెక్ట్ బడ్జెట్‌ని అప్రూవ్ చేస్తారు. ఎస్టిమేటెడ్ బిఫోర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అని చేస్తారనమాట. యాక్చువల్ కాస్ట్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే, ఎంప్లాయీ ఎఫర్ట్ కాస్ట్ అని, లేకపోతే వెండర్ కాస్ట్ అని, ట్రావెల్ కాస్ట్ అని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అలా ఎక్కువ అమౌంట్‌ని స్పెండ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ కాస్ట్ వేరియన్స్ అంటే ప్రైస్ వేరియన్స్ అంటే ఏంటంటే, యాక్చువల్ కాస్ట్‌కిని ప్లాన్ కాస్ట్‌ని మైనస్ చేసినప్పుడు ఆహ్, 0 వచ్చిందనుకోండి. అది ఆన్ బడ్జెట్‌లో ఉన్నట్టు. నెగెటివ్ వచ్చిందనుకోండి అండర్ బడ్జెట్ వచ్చినట్టు. పాజిటివ్ వస్తే బడ్జెట్ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువయినట్టు. ఓకేనా అమ్మా? అలా అన్నమాట. అలానే థ్రెషోల్డ్ అంటే ఏంటి? బడ్జెట్ ఓవర్ అండ్ గ్రేటర్ థాన్ 10% మనకెప్పుడన్నా వచ్చిందనుకోండి. అది క్రిటికల్ సెషన్ అయిపోతుంది. అదే బడ్జెట్ ఓవర్ అండ్ 5-10% అని వచ్చిందనుకోండి. అది వార్నింగ్ అవుతుంది. సో, ఈ థ్రెషోల్డ్స్ ఏంటంటే యాక్షన్‌ని ఎర్లీగా ట్రిగ్గర్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్. సో, ఈ ఫంక్షనల్ స్పెసిఫికేషన్‌లో ఏంటి అంటే ఆహ్,
సో ఇక్కడ ఏమవుతుందంటే థ్రెషోల్డ్స్ వల్ల మనకి ఎర్లీ ట్రిగరింగ్ అనేది మనకి చేయడం వల్ల మనం అలర్ట్ అవుతాం అనమాట. సో ప్రైస్ వేరియన్స్ అనేది రాకుండా ఉండడానికి. అలానే ఇక్కడ మనకు అలర్ట్స్ లో చూసుకున్నాం కదమ్మా, ప్రైస్ ఇంక్రీస్ బియాండ్ థ్రెషోల్డ్. అప్పుడు మనకి అలర్ట్ అనేది వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి? ఆ, దీని పర్పస్ ఏంటి అంటే బిజినెస్ నీడ్స్ ని ఒక సిస్టమ్ బిహేవియర్ కింద లేకపోతే రిపోర్ట్ స్ట్రక్చర్ కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఓకే అమ్మ. ఇక్కడ ఫినాన్షియల్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనం బిజినెస్ నీడ్స్ ని ఒక సిస్టమ్ బిహేవియర్ కింద కన్వర్ట్ చేయడానికి, అలానే వాటిని ఒక డిఫైన్ రిపోర్ట్ స్ట్రక్చర్ లోకి కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ని బేసిక్ గా. సో ఇక్కడ ఏంటి అంటే ఒక బిజినెస్ అంటే బిఆర్డి అనేది ఒక బిజినెస్ ప్రాబ్లమ్స్ ని ఒక బిజినెస్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తే, ఆ బిజినెస్ లాంగ్వేజ్ ని ఒక ఫంక్షనల్ స్పెసిఫికేషన్ లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అంటాం. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం డిఫైన్ చూసుకుంటే కంపారిజన్ పీరియడ్ ఓవర్ క్వార్టర్. అసలు ఇక్కడ పర్పస్ లైక్ చూడండి, అసలు కాస్ట్ అనేవి ఏమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఎంప్లాయ్ అవర్స్ ఏంటి, కాంట్రాక్టర్ చార్జెస్ ఏంటి, టూల్స్ అండ్ లైసెస్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. కాస్ట్ డెఫినిషన్ లేకపోతే రిపోర్ట్స్ అనేవి మిస్లీడింగ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే కంపారిజన్ పీరియడ్ చూసుకోవాలి మనం. అంటే కంపారిజన్ అంటే ఏంటి? బడ్జెట్ ప్లానింగ్ లో ఎంత ఉంది, ఇప్పుడు తర్వాత ఎంత అయింది, ఏంటి, అవన్నీ మనం చూసుకోవాలి. ఆ తర్వాత మనం కాస్ట్ డిఫరెన్స్ ని చూసుకుంటాం. డెఫినేషన్ ని, కాస్ట్ డెఫినేషన్ లో ఏముంటుంది? ఎంప్లాయ్ ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, కాంట్రాక్టర్ ఎంత ఛార్జ్ చేశారు, టూల్స్ అండ్ లైసెన్సెస్ ఏంటి, ఎలాగా, అవన్నమాట. సో కాస్ట్ డెఫినేషన్ లేకపోతే రిపోర్ట్స్ అనేవి మిస్లీడింగ్ అయిపోతాయి. సో అలా రిపోర్ట్ అవుట్పుట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే రిపోర్ట్ అవుట్పుట్ కి వచ్చేసరికి ఆ, ఎలాగా ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ హెల్త్ రిపోర్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాటి కాలమ్స్ ఎలా ఉంటాయంటే కాలమ్ ఐ మీన్ ప్రాజెక్ట్ నేమ్, ప్లాన్డ్ కాస్ట్, యాక్చువల్ కాస్ట్, కాస్ట్ వేరియన్స్, బడ్జెట్ స్టేటస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే యూజర్ అనేవాడు స్క్రీన్ మీద ఏమైతే చూస్తాడో అవన్నీ కూడా స్క్రీన్ ఐ మీన్ డిస్ప్లే చేసేదాన్ని మనం రిపోర్ట్ అవుట్పుట్ అని అంటాం. అలానే టెక్నికల్ స్పెసిఫికేషన్స్. సో ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే మనం ముందే చెప్పుకున్నాం కదమ్మా, ఇట్స్ అన్ ఆర్కిటెక్చర్ ఆర్ ఆల్సో ఒక బ్లూ ప్రింట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే ఒక సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ లేదా ఒక టాస్క్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్ యూజ్ చేస్తాం. అంటే ఒక బిఆర్డిని యూజ్ చేసుకుని ఒక ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అదొక బిజినెస్ లాంగ్వేజ్ లో ఉన్నదాన్ని ఫంక్షనల్ లాంగ్వేజ్ లోకి మారుస్తాం. అలానే ఫంక్షనల్ ని ఒక టెక్నికల్ స్పెసిఫికేషన్ లోకి మారుతాం, వేర్ వీఆర్ గోయింగ్ టు యూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అలానే ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్ లో ఏంటి అంటే మనం ఆర్కిటెక్చర్ ని యూజ్ చేస్తాం. అంటే ఎలాంటి అంటే ఏ టైంలో ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఏది యూజ్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ అసలు ఒక రిపోర్ట్ ని ఎలా తయారు చేయాలి అనేది ఒక ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసేదానికి మనం టెక్నికల్ స్పెసిఫికేషన్ యూజ్ చేస్తాం.
సో ప్రెసెంట్ మనం చేస్తున్న కేస్ స్టడీ మీద చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే టెక్నికల్ స్పెసిఫికేషన్ క్యాలిక్యులేషన్ లాజిక్ ని డిఫైన్ చేస్తుంది అండ్ ఆల్సో డేటా అగ్రిగేషన్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, కాస్ట్ వేరియన్స్ అండ్ ప్లాన్డ్ కాస్ట్ యాక్చువల్ కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఎలా అంటే కాస్ట్ వేరియన్స్ ఈక్వల్స్ టు యాక్చువల్ కాస్ట్ మైనస్ ప్లాన్డ్ కాస్ట్. అంటే కాస్ట్ వేరియన్స్ తీసుకొని మనం ఒరిజినల్ ప్రైస్ ని నెక్స్ట్ వచ్చేమో ప్లాన్ కాస్ట్ ని మైనస్ చేసి చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బడ్జెట్ 5 lakhs ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, కానీ మనకి యాక్చువల్ గా మొత్తం ఓవరాల్ గా అయింది ఒక 630 అలా అయింది అనుకోండి, అంటే లైక్ 6,30,000 ఆర్ 20,000. సో ఇక్కడ వేరియన్స్ ఏమవుతుంది, 1,20,000 అవుతుంది. సో ఇట్స్ ఇన్ ఓవర్ బడ్జెట్. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఒక రిపోర్ట్ క్రియేట్ చేసే ముందు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ద బిజినెస్ విల్ నాట్ గెట్ ఇన్ టు లాసెస్. ఓకేనమ్మా. సో ఇప్పుడు అగ్రిగేషన్ లెవెల్ అంటే ఎలా, కాస్ట్ అనేవి అగ్రిగేట్ అవుతూ ఉంటాయి ఎట్ ప్రాజెక్ట్ లెవెల్. అంటే ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని అవి అగ్రిగేట్ అవుతూ ఉంటాయి. అంటే ఆప్షనల్ అనేది డ్రిల్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే ఇలా లేబర్ కాస్ట్ అవ్వచ్చు, ట్రావెల్ కాస్ట్ అవ్వచ్చు, వెండో కాస్ట్, ఇవన్నీ కూడా అన్నమాట. సో టీఎస్ అనేది ఎన్షూర్ చేసుకుంటుంది ఏంటి, యాక్యురసీ అండ్ పర్ఫార్మెన్స్ ని. సో ఇక్కడ మనం రిపోర్ట్ డెవలప్మెంట్ చేసుకుంటే మీరు చూసారు కదా ఇక్కడ కంపేర్ లాజికల్ అండ్ హిస్టారికల్ వర్సెస్ కరెంట్ ప్రైజెస్. సో ఇక్కడ రిపోర్ట్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే మనం ఒక ట్రెండ్ గ్రాఫ్స్ ని యూజ్ చేసుకొని, అంటే ఆ ట్రెండ్ గ్రాఫ్స్ ని మనం ప్రెజెంట్ చేసి దాని ప్రకారం మనం రిపోర్ట్ అనేది తయారు చేయాలి బై యూజింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ టు హైలైట్ ద గ్రాఫ్ స్ట్రక్చర్. ఎలా అంటే లైక్ గ్రీన్ అనేది విత్ ఇన్ బడ్జెట్ అని, అంబియర్ అనేది అంటే ఆరెంజ్ నియర్ లిమిట్ లో ఉంది అని, రెడ్ అనేది ఓవర్ బడ్జెట్ అయిపోతుంది అని, అలా మనం ఇండికేటర్స్ కింద యూజ్ చేసుకుంటే మనకి అది పర్ఫెక్ట్ ట్రాక్ లోకి వెళ్తుంది అనమాట. సో విజువల్ ఇండికేటర్స్ అనేవి మేనేజర్స్ ని క్విక్ గా యాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనమ్మా. డ్రిల్ డౌన్ ఫీచర్ ఏంటి ఏంటి అంటే ఒక క్లిక్ ప్రాజెక్ట్ అంటే కాస్ట్ బ్రేక్ డౌన్ ఈజీగా చూడడానికి, అంటే ప్రాజెక్ట్ అనేది ఎందుకు మనీ లూజ్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి. సో ఇంకా బిజినెస్ అవుట్కమ్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఉంటుంది. అంటే మనీ లాస్ అవుతుంది అని తెలిసినప్పుడు ఎర్లీ డిటెక్షన్ అనేది జరుగుతుంది అండ్ బెటర్ బడ్జెట్ కంట్రోల్ జరగడం, అలానే ప్రాజెక్ట్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం, అలానే మేనేజ్మెంట్ అనేది యాక్షన్స్ ని తీసుకుంటుంది బిఫోర్ లాసెస్ అనేవి పెరగక ముందే. అలానే స్ట్రాంగ్ లైన్ ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగ్ సప్లయర్ నెగోషియేషన్స్ అండ్ కాస్ట్ కంట్రోల్ అనేది జరుగుతుంది. అంటే ఆన్ టైం డెలివరీ అనేది సక్సెస్ అవ్వదమ్మా అన్లెస్ ప్రాజెక్ట్ అనేది ప్రాఫిటబుల్ అయితే. ఎందుకంటే మీరు ఎంత అర్లీగా ఇచ్చినా ఏం ఉపయోగం, ఒక ప్రాజెక్ట్ ని మీరు దానికి ప్రాఫిట్ లేకపోతే. సో అందుకని చెప్పి సో ఇక్కడ ఏం చెప్తుందంటే లైక్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి షెడ్యూల్స్ లో ఉంటాయి కానీ ఫినాన్షియల్ హెల్త్ ని చూసుకోకపోతే. అండ్ బిఆర్డి అనేది బడ్జెట్ అండ్ ప్రాఫిటబిలిటీ క్వశ్చన్స్ ని క్యాప్చర్ చేసుకుంటదమ్మా. అలానే ఎఫ్ఎస్ అనేది కాస్ట్ ని డిఫైన్ చేసి ఇన్క్లూషన్ అండ్ రిపోర్ట్ ఫార్మాట్ చేస్తుంది. టిఎస్ అనేది కాస్ట్ వేరియన్స్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో అలానే అవుట్పుట్స్ అనేవి ఎర్లీ ఐడెంటిఫికేషన్, లాస్ ఆఫ్ మేకింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తాయి అనమాట. సో ఈ కేస్ స్టడీ ఏం చూపిస్తుందంటే ఇంటిగ్రేటింగ్ కాస్ట్ అండ్ ప్రాజెక్ట్ డేటా అనేది బిఆర్డిఎఫ్ఎస్ అండ్ టిఎస్ ని ఎలా ఎలా హెల్ప్ అవుతుంది అండ్ బడ్జెట్ ఓవర్ రన్ అయితే ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎర్లీ అండ్ ప్రివెంట్ ఫైనాన్షియల్ లాసెస్ ఎలాగా అనేది చూస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్. యా. సో ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ బట్ నో వన్ నోటీసెస్ ఎర్లీ అనే ఒక కేస్ స్టడీ గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే బిజినెస్ సినారియోలో కంపెనీ బైస్ రా మెటీరియల్స్ ఫ్రమ్ మల్టిపుల్ సప్లయర్స్.
సో ఇక్కడ ఏంటి అంటే ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ఆర్ సెల్ ప్రొడక్ట్స్ కానీ లేదా రా మెటీరియల్స్‌ని గానీ రెగ్యులర్‌గా ఒక మల్టిపుల్ సప్లయర్స్ నుండి పర్చేస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ ఏం స్టోర్ చేస్తదంటే పర్చేస్ ఆర్డర్స్ కానీ లేకపోతే కరెంట్ పర్చేస్ ప్రైసెస్ కానీ ఇలాంటివన్నమాట. అంటే ఆర్గనైజేషన్ అనేది రెగ్యులర్‌గా రా మెటీరియల్స్‌ని సప్లయర్స్ నుండి పర్చేస్ చేస్తూనే ఉంటదనమాట. ఓకేనా అమ్మ? సో, ఇక్కడ ఏంటి అంటే పర్చేస్ ప్రైస్ అంటే అసలు ఈరోజు ఏం పే చేసాం అనే దాని గురించి. ప్రైస్ ట్రెండ్ అంటే ప్రైస్ అనేది ఎట్లా మారుతూ ఉంటుంది. ఓవర్ టైమ్ మారుతూ ఉంటది కదా! సో, ఈరోజున్న ప్రైస్ రేపుండదు. సో, అట్లా. అలానే అంటే సింగిల్ ప్రైస్ అనేది ఒక లాంగ్ టర్మ్ కాస్ట్ బిహేవియర్‌ని చూపించదనమాట. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే, ఇప్పుడు మిల్క్ అనేది లాస్ట్ మంత్ రూ. 50 ఉందనుకోండి. ఈ మంత్ 52 అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అది 55 ఆర్ 60 గూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అకార్డింగ్ టు ద ప్రాఫిట్ దే ఆర్ గెయినింగ్. అంటే మార్కెట్‌లో ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత కాస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో, ఆహ్, అంటే స్టార్టింగ్‌లో మనకి మేబీ 50 అంటే మీకు తక్కువే కదా! అని అనిపిస్తుంది. కానీ అది స్లోగా చెక్ చేసుకుంటే మనకి అది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. సో, స్మాల్ ఇంక్రీజెస్ అనేవి బిగ్ కాస్ట్ ఇంపాక్ట్‌ని ఎక్కువ చూపిస్తాయన్నమాట. ఇంకా బిజినెస్ ప్రాబ్లమ్ చూసుకుంటే ప్రొక్యూర్మెంట్ టీమ్ ఆస్క్స్ లైక్ సప్లయర్స్ క్వైట్లీ ఇంక్రీజింగ్ ప్రైసెస్ ఓవర్ టైమ్ అని. సో, ఇక్కడ ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ రిపోర్ట్స్ ఏం చూపిస్తాయంటే కరెంట్ పర్చేస్ ప్రైస్‌ని కానీ, లేదంటే లేటెస్ట్ పర్చేస్ ఆర్డర్ వాల్యూని కానీ చూపిస్తాయన్నమాట. సో, ఇక్కడ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హ్మ్. ప్రైస్ హిస్టరీ గాని, లేదా కంపారిజన్ విత్ ప్రీవియస్ పీరియడ్స్ అది చెక్ చేసుకుంటున్నాను. అంటే సిస్టమ్ అనేది కరెంట్ ప్రైస్‌ని చూపిస్తుంది. కానీ ప్రైస్ మూవ్‌మెంట్‌ని కాదు. ఓకే. ఇదొక ఎందుకు సీరియస్ ఇష్యూ లాగా అంటే హ్మ్. వితౌట్ ఎర్లీ డిటెక్షన్ కాస్ట్ అనేది అన్నోటిస్డ్ అయిపోతుంది. అలానే మార్జిన్స్ అనేవి రెడ్యూస్ అవుతూ ఉంటాయన్నమాట. నెగోషియేషన్ పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో, ఇక్కడ వై ద ప్రాబ్లమ్ వాస్ ఓవర్‌లుక్డ్ అంటే లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే సిస్టమ్ ఆర్ ఐటీ పర్స్‌పెక్టివ్‌లో చూస్తే పర్చేసింగ్ రిపోర్ట్స్ అనేవి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. సో, యాక్చువల్ గ్యాప్ ఏంటి అంటే రిపోర్ట్స్ అనేవి చూపిస్తాయన్నమాట. అంటే ప్రైస్ ఏంటి అని. అలానే రిపోర్ట్స్ అనేవి ఏంటి అంటే అసలు ప్రైస్ అనేది ఎలా మారుతుందనేది చూపించదు. సో, ఇక్కడ ఏంటంటే స్టాటిక్ రిపోర్ట్స్ అనేవి డైనమిక్ ట్రెండ్స్‌ని డిటెక్ట్ చేయలేవన్నమాట. సో, ఇక్కడ ఏంటి అంటే పర్చేస్ రిపోర్ట్స్ అనేవి చూపిస్తాయన్నమాట. అంటే డైనమిక్‌కి ఐ మీన్ స్టాటిక్‌కి మధ్యలో డిఫరెన్స్‌ని చూపించదనమాట. అలానే ఇక్కడ ఐటీ సిస్టమ్ వ్యూలో చూసుకుంటే అంటే ఈ ప్రాబ్లమ్ అని ఎందుకు ఓవర్‌లుక్డ్ అయింది అంటే, పర్చేస్ రిపోర్ట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయమ్మా. కానీ ట్రెండ్ అనాలిసిస్ రిక్వైర్మెంట్ అనేది డిఫైన్డ్ అయ్యి ఉండదు. సో, ఇక్కడేంటంటే రిపోర్ట్స్ ఏం చూపిస్తాయంటే ప్రైస్ ఏంటి అని చూపిస్తే అండ్ ప్రైస్ అనేది ఎట్లా చేంజ్ అయిందని చూపిస్తాయి కానీ స్టాటిక్ రిపోర్ట్స్ డైనమిక్ డిఫరెన్స్ చూపించదనమాట. సో, ఇక్కడ రూట్ కాజ్ ఏంటి అంటే ట్రెండ్ అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా ఆహ్, రిక్వైర్మెంట్‌ని ఎప్పుడు డిఫైన్ చేయలేదనమాట. సో, ఒక అలర్ట్ మెకానిజం అనేది రిక్వెస్టెడ్ అవ్వలేదు. సో, ఇక్కడేమవుతుందంటే ఏదైతే అడగరో అది అనలైజ్డ్ అవ్వదు. లేకపోతే అది సొల్యూషన్ ఆ ప్రాబ్లమ్‌ని మనం పట్టించుకోమనమాట. సో, అలా అవుతుంది. సో, ఇక్కడ సొల్యూషన్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే బీఆర్‌డీ అండ్ ఎఫ్ఎస్ అండ్ డీఎస్‌ని యూజ్ చేసుకొని ఒక స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్‌ని ఒక హిడెన్ కాస్ట్ ఇష్యూస్‌ని విజిబుల్ ఇన్‌సైట్స్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఈ స్ట్రక్చర్డ్ సొల్యూషన్‌ని వాడతామనమాట. సో, దీంట్లో ఏంటి అంటే మనం ఫస్ట్ బీఆర్‌డీని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ బిజినెస్ క్వెషన్స్ చూసుకుంటే అసలు విచ్ సప్లయర్స్ ఇంక్రీస్డ్ ప్రైజెస్ అనేసరికి ఆహ్, ఇక్కడ మనం బీఆర్‌డీలో ఫస్ట్ అసలు బీఆర్‌డీ అంటే ఏంటో తెలుసుకుందాం. బీఆర్‌డీ ఈస్ నథింగ్ బట్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్. సో
సో బిఆర్డి అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అమ్మా. సో ఈ కేస్ స్టడీలో బిఆర్డి ఎట్లా వర్క్ చేస్తుంది అంటే అక్కడ ప్రొక్యూర్మెంట్ పాయింట్స్ ని క్యాప్చర్ చేసుకోవడం, అలానే మానిటరింగ్ రిక్వైర్మెంట్స్ ని డిఫైన్ చేసుకోవడం, అలానే అలర్ట్స్ ని కేపీఐస్ ని డిఫైన్ చేయడం ఇలాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బిజినెస్ క్వశ్చన్స్ ఏంటి అంటే విచ్ సప్లైస్ హ్యావ్ ఇంక్రీస్ ప్రైస్ ఓవర్ టైం. అంటే బిజినెస్ కి అర్లీ విజిబిలిటీ అనేది కావాలి. అంటే సప్లయర్ అనే వాళ్ళు ప్రైజెస్ ఎట్లా ఇంక్రీజ్ చేస్తున్నారు ఇది అనేది అర్లీగా విజిబుల్ కావాలి అనమాట. ఓకేనా. అలానే కేపీఐస్, కేపీఐకి వచ్చేసరికి ఎలా అంటే కేపీఐస్ అనేవి ప్రైస్ ఎలా చేంజ్ అవుతుంది, ఎలా మెజర్డ్ అవుతుంది అని డిఫైన్ చేస్తాయి అన్నమాట. సో కేపీఐస్ ఏం చేస్తాయి, ప్రైస్ వేరియన్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ ప్రైజెస్ కదా, అంటే పాతవి కొత్త ప్రైజెస్ కి డిఫరెన్స్ తెలుసుకోవడం. అలానే యావరేజ్ ప్రైస్ పీరియడ్ అంటే మంత్లీ ఆర్ క్వార్టర్లీ యావరేజ్ ప్రైస్ ని యావరేజ్ చేయడం అన్నమాట. అంటే కేపీ అనేది ప్రైస్ డేటాని కాస్ట్ ఇన్సైట్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అలానే ఇక్కడ ఏంటి అంటే యావరేజ్ ప్రైస్ పీరియడ్ అనేది ఉంటుంది, మంత్లీ ఆర్ క్వార్టర్లీ అవి అని చెప్పి. సో కేపీ అనేది ప్రైస్ డేటా ఇంటూ కాస్ట్ ఇన్సైట్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ అలర్ట్స్ రిక్వైర్మెంట్ లో చూసుకుంటే ప్రైస్ ఇంక్రీస్ బియాండ్ థ్రెష్ హోల్డ్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏంటంటే ప్రైస్ అనేది బియాండ్ డిఫైన్ థ్రెష్ హోల్డ్ కింద ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఎలా అంటే మోర్ దెన్ 5% ఇంక్రీజ్ అవ్వడం ఇలా. సో ఈ అలర్ట్స్ ఏం చేస్తాయి అంటే ఒక ప్రోయాక్టివ్ కాస్ట్ కంట్రోల్ ని చేయడం జరుగుతుంది. సో ఇలా బిఆర్డి అనేది వర్క్ అవుతుందమ్మా. అట్లానే ఇక్కడ బిఆర్డి ఏం చేస్తుంది అంటే సప్లయర్ నెగోషియేషన్స్ ని స్ట్రెంగ్ చేయడం, సప్లయర్స్ ఒకవేళ రిక్వైర్ అయ్యారు అనుకోండి వాటిని స్విచ్ చేయడం, కాస్ట్ కంట్రోల్ ప్రొక్యూర్మెంట్ చేయడం అన్నమాట. సో బిఆర్డి అనేది మానిటరింగ్ కి ఆల్వేస్ కనెక్ట్ అయి ఉంటుంది, అంటే బిజినెస్ యాక్షన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అలానే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ అంటే సిస్టమ్ ఏం చేయాలి, బిఆర్డిని ఎలా ఫంక్షనల్ రూల్స్ లో కన్వర్ట్ చేయాలి అలా అన్నమాట. అంటే కంపారిజన్ పీరియడ్స్ ని చేస్తుంది అనమాట, అంటే డిఫైన్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మంత్లీ కంపారిజన్ కానీ క్వార్టర్లీ కంపారిజన్ ఇలా అన్నమాట. సో ఇక్కడ ఏంటి, కంపారిజన్ పీరియడ్స్ మంత్లీ అండ్ క్వార్టర్లీ అని ఇస్తారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే స్టాండర్డైజ్ చేసుకుంటుంది, ఎలా అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ట్రెండ్స్ అనేవి ఎలా మెజర్డ్ అయినాయి అలా అని చెప్పి. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే మనం సప్లయర్ ప్రైస్ ట్రెండ్ సపోర్ట్ అని, అంటే సప్లయర్ ప్రైస్ ట్రెండ్ ఫార్మాట్ రిపోర్ట్ ని ఇంక్రీజ్ చేయడం, అంటే సప్లయర్ ఐటమ్ అని, ప్రైస్ పర్ పీరియడ్ అని, ప్రైస్ వేరియన్స్ అలా అనమాట. సో ఎఫ్ఎస్ ఏం ఎన్షూర్ చేసుకుంటుందంటే కన్సిస్టెన్సీ, క్లారిటీ అండ్ అవుట్పుట్స్ లో చూసుకుంటుంది అనమాట. ఓకేనా అమ్మా. అంటే బిఆర్డిలో ప్రాబ్లం ఏంటి, ప్రైజెస్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి ఓ మంత్ ఓర్ పీరియడ్స్ లోనే ఎట్లా అని అది కంపేర్ చేసుకోవాలి. అలానే ప్రైస్ ట్రెండ్ రిపోర్ట్స్ ని చూడాలి. సో అది అని కదా. సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని అది ఫంక్షనల్ ఫార్మాట్స్ లోకి కన్వర్ట్ చేసుకొని చూస్తుంది అనమాట. సో ఇక్కడ ఫంక్షనల్ ఫార్మాట్ లో ఉన్నటువంటి వాటన్నిటిని టెక్నికల్ స్పెసిఫికేషన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏంటి అంటే సిస్టమ్ అనేది ఎలా బిల్డ్ అయింది, అసలు టెక్నికల్ టీమ్స్ లోకి ఎలా రిటర్న్ అయింది అది తెలుసుకోవాలి. సో ఇక్కడ లాజిక్ డెఫినేషన్ ఏంటి అంటే కంపేర్ హిస్టారికల్ వర్సెస్ కరెంట్ ప్రైసెస్ కదా. అంటే హిస్టారికల్ ప్రైజెస్ ని ఫెచ్ చేసుకోవాలి, అంటే ప్రీవియస్ గా ఉన్న ప్రైజెస్ ని, కరెంట్ ప్రైజెస్ ని ఫెచ్ చేసుకోవాలి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్న ప్రైస్ ని. అప్పుడు పీరియడ్ వైజ్ గా కంపేర్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట వాటి మధ్యలో ఉన్నటువంటి వేరియన్స్ ని. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది టిఎస్ అనేది బిజినెస్ మానిటరింగ్ ని సిస్టమ్ ని ఒక లాజిక్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా థ్రెష్ హోల్డ్ చెక్స్ వచ్చేసరికమ్మా ఇక్కడ స్పెసిఫై చేసుకుంటుంది టెక్నికల్ స్పెసిఫికేషన్ ఎలాగా అంటే థ్రెష్ హోల్డ్ వాల్యూ కానీ లేకపోతే ఆటోమేటిక్ ఫ్లాగింగ్ అని ఎక్సీడెడ్ అయితే అలా. సో థ్రెష్ హోల్డ్ లాజిక్ ఏం ఎనేబుల్ చేస్తుందంటే ఎర్లీ అలర్ట్స్ ని ఎనేబుల్ చేస్తుంది అనమాట. అండ్ రిపోర్ట్ డెవలప్మెంట్ ఈ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది, ఎలా అంటే ట్రెండ్ గ్రాఫ్స్ అని, విజువల్ అనాలిసిస్ అని, ఎక్సెప్షన్ హైలైటింగ్ అని, అంటే ప్రైస్ పైకి అయినప్పుడు ఎక్సెప్షన్ హైలైటింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో విజువల్ ట్రెండ్స్ ఎలా అంటే ఫాస్టర్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలానే అవుట్కమ్ ఆర్ రిపోర్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే
యా రిపోర్ట్ డెవలప్మెంట్ లో చూసుకున్నాం కదమ్మా, ట్రెండ్ గ్రాఫ్స్ అండ్ ఎక్సెప్షన్ హైలైటింగ్. తర్వాత బిజినెస్ అవుట్కమ్ చూసుకుంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ కానీ, లేకపోతే స్ట్రాంగ్ సప్లయర్ నెగోషియేషన్స్ కానీ, బెటర్ కాస్ట్ కంట్రోల్ అవ్వడం, ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ జరగడం, ఇవన్నీ అన్నమాట. సో ఇంకా చెప్పాలంటే ఒక ఎర్లీ విజిబిలిటీ వల్ల కాస్ట్ ప్రైజెస్ అనేవి సర్ప్రైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అంటే సర్ప్రైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే రెడ్యూస్ అవ్వడం అని కూడా అనొచ్చు మనం. సో ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే సింపుల్ గా కరెంట్ ప్రైస్ అనేది నాట్ ఎనఫ్ అమ్మా. సో ట్రెండ్ అనాలిసిస్ అనేది హిడెన్ కాస్ట్, అంటే ముందుని ఇప్పటిని రివీల్ చేస్తుంది అనమాట. సో బిఆర్డి ఏం చేస్తుంది అంటే మానిటరింగ్ అండ్ అలర్ట్స్ ని చేస్తుంది. అలానే ఎఫ్ఎస్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే కంపారిజన్ రూల్స్ అండ్ అవుట్పుట్స్ ని చేస్తుంది అనమాట. సో టిఎస్ అనేది క్యాలిక్యులేషన్స్ ని, థ్రెష్ హోల్డ్స్ ని డిఫైన్ చేస్తుంది. సో ఈ కేస్ స్టడీ ఏం చేస్తుందంటే డిఫైనింగ్ ప్రైస్ ట్రెండ్ ఎలా డిఫైన్ చేస్తుంది, అలానే అనాలిసిస్ చేస్తుంది, అంటే బిఆర్డి ఎఫ్ఎస్ టిఎస్ ఎనేబుల్ చేయడానికి అర్లీగా. సో డిటెక్షన్ ఆఫ్ సప్లయర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నెగోషియేషన్ పవర్ అండ్ కాస్ట్ కంట్రోల్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా అమ్మా? నెక్స్ట్ కేస్ స్టడీ చూసుకుంటే కస్టమర్ కంప్లైంట్స్ ఎగ్జిస్ట్ బట్ రూట్ కాజెస్ ఆర్ అన్నోన్. సో ఇక్కడ చూసుకుంటే బిజినెస్ సినారియోలో ఒక సర్వీస్ కంపెనీ అనేది మెనీ కస్టమర్ కంప్లైంట్స్ ని రిసీవ్ చేసుకుంటుంది, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక కంపెనీ చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కదమ్మా, లైక్ టెలికామ్, బ్యాంక్, హాస్పిటల్, డెలివరీ, ఐటీ సపోర్ట్ ఎక్సెట్రా అలా. సో ఇక్కడ సర్వీసెస్ అనేవి చాలా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తారు, అలానే డైలీ కస్టమర్ కంప్లైంట్స్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. సో కంప్లైంట్స్ అనేవి ఒక సిస్టమ్ లో స్టోర్డ్ అయి ఉంటాయి, లైక్ టికెట్స్, ఈమెయిల్స్ అండ్ కాల్స్ లో. సో ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ చెప్తుంది అంటే లైక్ లేట్ సర్వీస్ అని, లేకపోతే రాంగ్ బిల్లింగ్ అని, పూర్ సపోర్ట్ అని, సర్వీస్ అవుటేజ్ అని, లేదా లేట్ డెలివరీ డేట్స్, ఐ మీన్ సారీ డిలే డెలివరీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఈ కంప్లైంట్స్ అన్ని కూడా రికార్డ్ అవుతాయి, కానీ అవి అనలైజ్ అవ్వలేదు, అదే ప్రాబ్లం ఇక్కడ. ఓకే, ఒక్కసారి ఉండండమ్మా, 1 సెకండ్. సో అలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి కన్వర్ట్ అవుతాయమ్మా, అంటే లైక్ మన కంప్లైంట్స్ ఏంటి, లేట్ సర్వీసెస్ అని, రాంగ్ బిల్లింగ్స్ అని, పూర్ సపోర్ట్, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ కదా. సో వాటిని, సో ఇక్కడ వన్ కమ్స్ టు బిజినెస్ ప్రాబ్లమ్ ఏంటి, మేనేజ్మెంట్ కి ఏం తెలియాలి అంటే మేనేజ్మెంట్ ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అంటే వాట్ ప్రాబ్లమ్ కాస్ట్ ద మోస్ట్ కంప్లైంట్స్ అండ్ ఫ్రమ్ విచ్ కస్టమర్స్ అని. సో ఏం మోస్ట్ ఉంటాయి, బిల్లింగ్ ఇష్యూస్ అని, సర్వీస్ డిలేస్ అని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని అలా వస్తూ ఉంటాయి కదా. సో అలా అన్నమాట. సో ఇంకా క్వశ్చన్ 2 చూసుకుంటే విచ్ కస్టమర్స్ కంప్లైంట్ రిపీటెడ్లీ కూడా ఉంది కదా. అంటే ఒకే కస్టమర్ చాలా కంప్లైంట్స్ రేస్ చేయొచ్చు అలా అన్నమాట. సో ఇదేం ఇండికేట్ చేస్తుందంటే అన్రిజాల్వ్డ్ అండ్ రూట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుకుంటే రిపోర్ట్స్ అనేవి కంప్లైంట్స్ ని లిస్ట్ చేస్తాయి, అంటే అవి ప్యాటర్న్స్ ఆర్ కాజెస్ ని డిస్ప్లే చేయవన్నమాట. సో అసలు ఎందుకు ప్రాబ్లం అనేది ఓవర్లుక్డ్ అయింది అంటే కంప్లైంట్ లాగ్స్ అనేవి అలా ఉండిపోవడం, నో అనలైటికల్ రిక్వైర్మెంట్స్ అనేవి డిస్కస్ చేయకపోవడం, అంటే టికెట్ నంబర్స్ ఎగ్జిస్ట్ అయితే కానీ కంప్లైంట్ డిస్క్రిప్షన్ అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ నో యాక్షన్ అనేది తీసుకోరు. సో యాక్షన్ అనేది తీసుకోరు కదా, దానివల్ల కస్టమర్స్ అనే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు అనమాట. అలానే బిజినెస్ అనేది ఎందుకు ఆస్క్ ఫర్ అనాలిసిస్ అంటే ఐటీ అనేది లిస్టింగ్ రిపోర్ట్స్ ని మాత్రమే డెలివర్ చేయగలదు, కానీ దే డోంట్ అనాలిసిస్. సో ఇక్కడ టీచింగ్ ఇక్కడ ఏంటంటే డేటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, కానీ బట్ ఇన్సైట్ లో ఏంటంటే చూపించదు అనమాట. సో ఇక్కడ రూట్ కాజ్ ఏంటంటే ఒక అనలిటికల్ రిక్వైర్మెంట్ అనేది డిఫైండ్ అవుతుంది, అంటే ప్యాటర్న్ బేస్డ్ రిపోర్టింగ్ అనేది జరగదమ్మా.
సో అదనమాట ఒక స్ట్రక్చర్డ్ సొల్యూషన్ ఎట్లాగా అంటే డేటా నుండి ఇన్సైట్ అండ్ ఇన్సైట్ నుండి యాక్షన్ అనేది అప్రోచ్ అనేది అవసరం అనమాట. సో బిఆర్టీ ఏంటంటే అసలు బిజినెస్ కి ఏం కావాలి, అండ్ ఎఫ్ఎస్సి ఏంటి అంటే అసలు సిస్టమ్ ఎలాగా బిహేవ్ చేయాలి, టిఎస్ అనేది అసలు లాజిక్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని గురించి. సో ఇక్కడ స్ట్రక్చర్ డాక్యుమెంట్స్ అనేవి కంప్లైంట్స్ ని కన్వర్ట్ చేసుకుంటాయి అనమాట, ఆర్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ లో చూసుకుంటే మేనేజ్మెంట్ క్వశ్చన్స్ ని క్యాప్చర్ చేసుకుంటుంది, అలానే కేపీఐస్ ని, అలానే ఫిల్టర్స్ అనాలిసిస్ చేస్తూ ఉంటది అనమాట. అంటే లైక్ బిఆర్డీలో ఏంటి, మోస్ట్ టాప్ కంప్లైంట్ కేటగిరీస్ ఏంటి, రిపీట్ కంప్లైంట్ కేటగిరీస్ ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ మీన్ ఇష్యూస్ ఎక్కువ అకర్ అవుతున్నాయి అంటే లైక్ మోస్ట్లీ బిల్లింగ్ అని అలా లేదా సర్వీస్ డిలే అని. సో ఇవి ఆ మేజర్ ప్రాబ్లమ్ ఏరియాస్ లో ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలానే రిపీట్ కంప్లైంట్ కస్టమర్స్ అంటే కస్టమర్స్ అనేవాళ్ళు మల్టిపుల్ కంప్లైంట్స్ ని రేస్ చేయడం, అంటే ఇది డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ ని చేయడం, అంటే రిపీట్ కంప్లైంట్స్ కి హై రిస్క్ ఆఫ్ కస్టమర్స్ అవుతుంది కదా, అందుకు. అలానే కేపీఐస్ డిఫైన్. సో ఇక్కడ ఏంటంటే కంప్లైంట్ కౌంట్ అనేది ఉంటుంది. సో అంటే ఎక్కువ అంటే నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పర్ కేటగిరీ, దానివల్ల ప్రాబ్లమ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ చూపిస్తుంది అనమాట. అలానే రిజల్యూషన్ టైం. సో ఈ రిజల్యూషన్ టైం ఏంటి అంటే టైం అనేది తీసుకుంటారు, అంటే కంప్లైంట్స్ రిజాల్వ్ చేసుకోవడానికి టైం తీసుకోవడం, అలానే సర్వీస్ ఎఫిషియన్సీ ఇండికేట్ చేయడం అలా అన్నమాట. సో కేపీఐ ఏం కన్వర్ట్ చేస్తుంది అంటే కంప్లైంట్స్ ఒక మెజరబుల్ పర్ఫార్మెన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫిల్టర్స్ ఏంటి అంటే ప్రోడక్ట్ అండ్ రీజన్, ఈ మేనేజ్మెంట్ కి అనలైజ్ చేసుకోవాలంటే కంప్లైంట్స్ ఎలాగా ప్రోడక్ట్ అండ్ రీజన్ కింద. సో ఇక్కడ ఏంటి అంటే బిల్లింగ్ ఇష్యూస్ అనేవి ఒక హైయెస్ట్ రీజన్ అనుకోండి, ప్రోడక్ట్ అనేది మోస్ట్ కంప్లైంట్స్ ని తీసుకొస్తుంది అనమాట, అలా అన్నమాట. సో ఫిల్టర్స్ అనేవి ఏం చేస్తే నారో రూట్ కాసెస్ ని హెల్ప్ చేయడానికి అవుతుంది అనమాట. 1 సెకండ్ మా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫిల్టర్స్ కి వచ్చేసరికి రీజియన్స్ అండ్ ప్రోడక్ట్స్. సో అంటే ఏ కేటగిరీ ఆర్ రీజన్ అంటే ఏంటి,
ఎలాంటి కేటగిరీలో కంప్లైంట్స్ అనేవి ఎక్కువ రేజ్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. అలానే ప్రోడక్ట్స్ అంటే మోస్ట్లీ ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ కంప్లైంట్స్ అనేవి రేజ్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. సో అలా నెక్స్ట్ ఫంక్షనల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కంప్లైంట్ కేటగిరీస్. అసలు ఫంక్షన్ స్పెసిఫికేషన్ ఎందుకు అంటే రిక్వైర్మెంట్స్ అనేవి ఎలా చూపిస్తాయి రిపోర్ట్స్ లో, అలానే క్లాసిఫికేషన్ అండ్ అవుట్పుట్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అన్నమాట. సో ఇక్కడ కంప్లైంట్ కేటగిరీస్ ఎలా ఉంటాయి అంటే బిల్లింగ్ అని, టెక్నికల్ అని, సర్వీస్ డిలే అని, అదర్స్ ఇంకా అలా అలా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ స్టాండర్డ్ కేటగిరీ అనేది కన్సిస్టెన్సీ అనాలిసిస్ ని చూపిస్తుంది అనమాట. ఇంకా అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ టూ మేజర్ వ్యూస్ లో ఉంటుంది అనమాట. అంటే ఇష్యూ వైజ్ అనాలిసిస్ అండ్ కస్టమర్ వైజ్ అనాలిసిస్ అని. సో ఇక్కడ ఇష్యూ వైజ్ అనాలిసిస్ లో ఏంటంటే కంప్లైంట్ కేటగిరీ, కంప్లైంట్ కౌంట్ అని, యావరేజ్ రిజల్యూషన్ టైం అని ఇలా ఉంటుంది. కస్టమర్ వైజ్ అనాలిసిస్ ఏంటి అంటే కస్టమర్ ఐడి, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్, రిపీటెడ్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తుందంటే యూజర్ అనే వాళ్ళు ఏం చూస్తారు, లైక్ వాట్ యూ ఏం చూస్తారు, ఏం డిఫైన్ చేస్తారు అనే దాన్ని ఎఫ్ఎస్ అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకేనా అమ్మా. సో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఏం చేస్తుందంటే కంప్లైంట్ ని కేటగిరీ వైజ్ డిఫరెన్స్ చేసేసి ఇష్యూ వైజ్, కస్టమర్ వైజ్ అనాలిసిస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలానే నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ స్పెసిఫికేషన్స్. సో ఈ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి అంటే ఈ టెక్నికల్ ఫంక్షనల్ నీడ్స్ ని ఒక లాజిక్ కింద కన్వర్ట్ చేయడానికి లైక్ అన్ ఆర్కిటెక్చర్ ఆల్సో అనుకోవచ్చు మనం. సో ఇక్కడ దీంట్లో ఏంటి అంటే కంప్లైంట్ గ్రూపింగ్ లాజిక్ అని కూడా అనొచ్చు. ఎలా అంటే గ్రూప్స్ అనేవి కంప్లైంట్స్ అనేవి ఒక గ్రూప్ కంప్లైంట్స్ అవ్వచ్చు, అంటే కేటగిరీ వైజ్ ఒక గ్రూప్ కంప్లైంట్స్ అవ్వచ్చు. అలానే కౌంట్ కంప్లైంట్స్ కూడా అవ్వచ్చు, అంటే గ్రూప్ ఒక కౌంట్ ఉంటుంది ఇలా ఇలా అని చెప్పి. సో ఈ గ్రూపింగ్ అనేది ఏం రివీల్ చేస్తుంది అంటే ఒక ప్రాబ్లం కన్సన్ట్రేషన్ అనేది రివీల్ చేస్తుంది అనమాట. అంటే టైం టు రెజల్యూషన్ లాజిక్ ఆర్ క్యాలిక్యులేషన్ అన్నాం అనుకోండి, రెజల్యూషన్ డేట్, కంప్లైంట్ డేట్ రెండింటిని క్యాలిక్యులేట్ చేయడం. అలానే యావరేజ్ రిజల్యూషన్ టైం పర్ ఇష్యూ, అంటే ఎంత టైం తీసుకున్నారు ఒక ఇష్యూ రెజల్యూషన్ తీసుకోవడానికి అనేది మెజర్ చేస్తుందంట. అంటే సర్వీస్ రెస్పాన్సివ్ ని మెజర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు నోటీస్ చేసి ఉంటుంటే కొన్ని ప్లేసెస్ లో మనం రివ్యూస్ ఇస్తాం. ఇలా అంటే ప్రోడక్ట్స్ బాగాలేదు అది ఇది అని చెప్పినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు వానికి రెస్పాండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్ మీరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు లేకపోతే లైక్ సో అండ్ సో ప్లాట్ఫామ్స్ నుండి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ నుండి మీకు అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతారు విత్ ఇన్ అవర్స్ లో లేకపోతే డేస్ లో. సో అలా అన్నమాట. అలానే రిపోర్టివ్ డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఏంటి అంటే 80% కాస్ట్ బై 80% కంప్లైంట్స్ అనేవి 20% ఇష్యూస్ నుండే కాజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటంటే ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి హెల్ప్ అవుతుందమ్మా. అంటే కొన్ని కాజెస్ ని రిజాల్వ్ చేయొచ్చు, కానీ కొన్ని కాంప్లికేటెడ్ కూడా ఉంటాయి కదా కంప్లైంట్స్ అనేవి. సో అన్నమాట. సో మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ అనేది ఉండాలి. అంటే విజువల్ చార్ట్స్, టాప్ ఇష్యూస్ అని, రిపీట్ కంప్లైంట్స్ అవన్నీ కూడా ఒక డాష్ బోర్డ్ లా క్రియేట్ చేసుకోవాలి. సో ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనమ్మా. అలానే బిజినెస్ అవుట్కమ్స్ చూసుకుంటే ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ అండ్ రెడ్యూస్ రిపీట్ కంప్లైంట్స్. అంటే రూట్ కాజ్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయడం, సర్వీస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం, ఫాస్టర్ కంప్లైంట్ రిజల్యూషన్ ఉండడం, అలానే రిపీట్ కంప్లైంట్స్ ని రెడ్యూస్ చేయడం, హై కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండడం ఇలా అన్నమాట. సో ఇంకా హైయర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వడం ఇలా ఉంటుందన్నమాట. ఓకేనమ్మా. సో కంప్లైంట్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేసుకుని ఫ్యూచర్ కంప్లైంట్స్ ని ప్రివెంట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో అంటే కంప్లైంట్ డేటా అనేది ఎగ్జిస్టే ఉంటుంది, కానీ ల్యాగ్డ్ అనాలిసిస్ ఉంటది కదా. సో బిఆర్డి ఏం చేస్తుంది అంటే బిజినెస్ క్వశ్చన్స్ ని, కేపీఎస్ ని క్యాప్చర్ చేసుకొని దాని ఎఫ్ఎస్ డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే కేటగిరీ వైజ్ అవుట్పుట్స్ కింద డిఫైన్ చేస్తుంది. సో టిఎస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంటి
గ్రూపింగ్ అండ్ రిజల్యూషన్ అనేది చేస్తుంది. అలానే ప్యాటోస్ అనాలిసిస్ అనేది ఉంటుంది. అంటే హై ఇంపాక్ట్ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయడం. అలానే అవుట్‌కమ్ ఎలా ఉంటది అంటే ఇంప్రూవ్డ్ సర్విస్ క్వాలిటీ అండ్ కస్టమర్ రిటెన్షన్ జరుగుతుందనమాట. ఇంకా చెప్పాలంటే కేస్ స్టడీ ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తదంటే అసలు స్ట్రక్చర్డ్ కంప్లెయింట్స్ అనాలిసిస్ అనేది ఎలా ఉంటది? ఆహ్, అలానే రూట్ కాజెస్ అనేవి ఎలా ఐడెంటిఫై చేయాలి? దీంట్లో బీఆర్‌డీ, ఎఫ్ఎస్ అండ్ టీఎస్ ఎలా హెల్ప్ అవుతుంది? సో, రిపీట్ కంప్లెయింట్స్‌ని ఎలా రిడ్యూస్ చేయాలి? సర్విస్ క్వాలిటీని ఎలాగా ఇంప్రూవ్ చేయాలి? ఇలా మనం ఈ కేస్ స్టడీ ద్వారా మనం అనాలిసిస్ చేయగలం. సో, టుడేస్ క్లాస్‌లో మనం ప్రాజెక్ట్స్ ఆర్ ఆన్ టైమ్ బట్ స్టిల్ లూజింగ్ మనీ గురించి చూసాం. అదొక కేస్ స్టడీ. నెక్స్ట్ కస్టమర్ కంప్లెయింట్ అనాలిసిస్ చేసాం. అంటే కస్టమర్ కంప్లెయింట్స్ ఎగ్జిస్ట్ బట్ రూట్ కాజెస్ ఆర్ అని. నెక్స్ట్ వచ్చేసరికేమో వన్ సెకండ్ మ్యామ్. యాహ్! ప్రొక్యూర్‌మెంట్ ప్రైజెస్ ఆర్ రైజింగ్ బట్ నో వన్ నోటీసెస్ ఎర్లీ. ఇలా 3 కేస్ స్టడీస్ గురించి ఈరోజు మన క్లాస్‌లో తెలుసుకుందాం. సో, మాక్సిమం నెక్స్ట్ వీక్ నుండి అంటే లైక్ మండే ఆన్వర్డ్స్ ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాజెక్ట్ అని అనుకుంటున్నాను. ఆహ్, మీకు ఇన్ఫార్మ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్‌లీ. ఓకే అమ్మ. థాంక్ యూ.